వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో క్యారెట్ హల్వా తయారు చేసాం ఫ్రెండ్స్. క్యారెట్ హల్వాని ఎలా తయారు చేస్తారో ఆ ప్రాసెస్ మేము ఈ వీడియోలో చెప్తాము. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెండ్స్ నేను పని నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూపిస్తాను. 8 బాగోయింది ఫ్రెండ్స్. నేను 8ంటికి వచ్చాను. ఒక పావుగంట పట్టింది ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తారు కానీ. ఓకేనా? జీడిపప్పు అండ్ కిస్మిస్ ఫ్రెండ్స్. ఈ దేంట్లో కంటే క్యారెట్ హల్వా చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఈరోజు ఇస్తున్నారుగా క్యారెట్ హల్వా చేస్తున్నారు. ఈరోజు నైట్ స్పెషల్ మాకు మా ఇంట్లో. ఇంకా రేపటి నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. దానికి తోడు ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ చేస్తున్నాం. ఈ రైస్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మా డిన్నర్ ఇదే. బాగున్నాయి కదా జీడిపప్పు కిస్మిస్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా పడుతున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి కదా కిస్మిస్ ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా అయితే రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్యారెట్ హల్వా ఎలా తయారు చేస్తారో ఒకసారి చెప్పు. క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఫస్ట్ క్యారెట్ 1/2 kg క్యారెట్ తీసుకొని శుభ్రంగా నీటితో కడుక్కొని వాటిని తురుమాలి. క్యారెట్ని శుభ్రంగా తురిమి ఇలా బాండి పెట్టి బాండిలో కొంచెం నూనె వేసుకొని అందులో ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇవి పక్కకి తీసుకొని ఉంచుకొని ఆ బాండీలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి క్యారెట్ సన్నగా తురిమిన ఆ క్యారెట్ని ఈ నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 చిన్న పాల ప్యాకెట్లు తీసుకొని ఆ క్యారెట్లో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మనకి టేస్ట్కి 1/2 kg క్యారెట్కి 1/4 kg షుగర్ వేసుకుంటే చాలు, మనకి స్వీట్నెస్ సరిపోతుంది. ఆ తర్వాత ఆ పాలు బాగా చిక్కగా అయ్యి అది మనకి కలాకానీలాగా స్లైసెస్ అవుతుంది. ఆ స్లైసెస్ అయిన తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ని ఆ క్యారెట్ హల్వాలో వేసి కొంచెం ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీని పగలగొట్టి వేసి మొత్తం దగ్గర పడేంతగా బాగా కలుపుకొని ఇవి వేసి ఆపుకుంటే మనకి క్యారెట్ హల్వా రెడీ. ఓకే? ఈ కిస్మిస్ జీడిపప్పు ఎప్పుడు వేస్తారు? అది దగ్గర పడిన తర్వాత మనం జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి అది బాగా ఆ పాలు దగ్గర పడేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ వేసి కొంచెం యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఓకే? చూశారుగా ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా చేసుకునే విధానం చెప్పారు. చూసారుగా. ఇంకా అలా చేసుకుంటే సింపుల్గా మనం ఇంట్లోనే క్యారెట్ హల్వా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? క్యారెట్ హల్వా ఎలా తయారు చేస్తారో ఒకసారి చెప్పు. ఫస్ట్ కాడి నుంచి చెప్పు. నేను వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోకి జీడిపప్పు వేస్తున్నాం. జీడిపప్పు కిస్మిస్ 2 వేస్తున్నాం. ఇలా వేసి కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా